హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు RRS న్యూస్ HD ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే భక్తులు గుడి దగ్గరికి వెళ్లాలంటేనే చాలా ఇక్కట్లు పడుతున్నారు. బస్టాండ్ లో వదలాల్సిన వాళ్ళు, దర్శనానికి రావాల్సిన వాళ్ళని కూడా ఎక్కడో 10 కిలోమీటర్ల అవతలే భక్తులు దించేస్తున్నారు. సో ఈ విషయాలన్నీ గురించి మనతో మాట్లాడడానికి RTI సెక్రటరీ యోగానంద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు 6 వే రోడ్ ఎందుకు కావాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, దానివల్ల ఈ విషయాలని మనతో మాట్లాడతారు RTI యోగానంద్ గారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, అసలు భక్తులకు అక్కడ ఇబ్బందిగా ఉందని మీకెలా తెలిసింది? మాది శ్రీకాళహస్తి. మేము శ్రీకాళహస్తిలో నివసిస్తున్నాము. శ్రీకాళహస్తికి భక్తులు రావాలంటే 10 కిలోమీటర్స్ యువతలైనా ప్లస్ 10 కిలోమీటర్స్ అవతలైన బస్సులు దింపేస్తున్నాయి. శ్రీకాళహస్తి గుడికి దగ్గరగా ఉన్న రోడ్డు వదలకపోవడంతో ఈ సమస్యలు ఉన్నాయి. మీ వరకు ఎలా వచ్చింది సార్? ఎవరన్నా వచ్చి చెప్పడం గానీ? ఎందుకంటే మీరు కాళహస్తిలోనే ఉంటున్నారు, దట్టు RTIలో ఉంటున్నారు. సో మీ దగ్గరికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చారు. అసలు ఈ ప్రాబ్లం ఉందని ఎలా తెలిసింది? ఈ ప్రాబ్లం ఉందని చాలా మంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము NH కి నోటీస్ పంపించాము. ప్లస్ నితిన్ గడ్కరీ గారికి కూడా లెటర్ పంపించాము. ఈ సమస్య ఒక రోజుకి కాళహస్తి గుడికి 50,000 మంది జనాభా వస్తున్నారు. ఆ 50,000 మందికి ప్రాబ్లం అవుతుంది. బస్సులు ఎక్కడంటే అక్కడ దింపేయడం, రాత్రిలో హైవే రైడర్లు 3 గంటలకి ఒక లేడీ దిగితే ఆ లేడీ ఎలా వెళ్ళాలి? ఒకవేళ ఓకే ఎంతో ఆటో ఛార్జ్ అవుతుంది, వెళ్తారు. సేఫ్టీ ఎవరినో నమ్మి ఎలా వెళ్తారు ఒక లేడీ? అలాంటి కష్టాలన్నీ చూసాము. ఆల్రెడీ కాళహస్తికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో రోడ్డు ఉంది. NH వాళ్ళు ఆ రోడ్డుని బ్లాక్ చేశారు.